హలో అండి, అందరికీ నమస్కారం. మన చందమామ కథలకు మనసారా స్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ హేతువాదం. రచన వసుంధర గారు. ఈ కథ మే 1987 బొమ్మరిల్లులో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా మరి? గురు శిష్యులిద్దరూ దేశ సంచారం చేస్తూ ఓ గ్రామం చేరుకున్నారు. గురువు ఊరి బయట చెట్టు కింద బస చేసి భిక్ష కోసం శిష్యుడిని ఊళ్ళోకి పంపాడు. ఊళ్ళో ఓ బాలుణ్ణి పాము కరిచింది. ఓ మంత్రగాడు మంత్రం వేస్తున్నాడు. బాలుడి శరీరం క్రమంగా రంగు మారుతోంది. ఆ దృశ్యం చూసిన శిష్యుడు చటుక్కున ముందుకు వెళ్ళి, మంత్రాలకు పాము విషం విరగదు. నా దగ్గర ఓ మూలిక ఉంది. దాని ప్రభావంతో ఈ బాలుడు వెంటనే బ్రతుకుతాడు అంటూ తన రొంటి నుంచి ఓ మూలిక తీసి సగం ముక్కను బాలుడి నోట ఉంచాడు. క్షణాల మీద బాలుడు లేచి కూర్చున్నాడు. అప్పుడు అక్కడున్న అందరూ శిష్యుడి చుట్టూ చేరి, నీవు దేవుడివి అని మెచ్చుకున్నారు. నేను దేవుణ్ణి కాదు, అసలు నేను దేవుణ్ణి నమ్మను. హేతువాదాన్ని నమ్మితే ఈ ప్రపంచంలో సాధించలేనిది లేదు. ఈ బాలుణ్ణి రక్షించిన మూలిక మీ వద్ద ఉంటే మీలో ఎవరైనా నాకులాగే పాము కాటుకు గురైన వారిని రక్షించవచ్చు. ఇందులో నా గొప్పతనమేమీ లేదు. ఇలాంటి విశేషాలెన్నో నేను మా గురువుగారి నుంచి నేర్చుకున్నాను. మీరు దైవభక్తిని మరచి మానవత్వాన్ని పెంచుకుంటానంటే మా గురువుగారు మీ అందరికీ ఉపదేశాలు చేస్తారు అన్నాడు శిష్యుడు. అంతవరకు ఇదంతా గమనిస్తున్న మంత్రగాడు ఈ మాటలు విని, అయ్యలారా, వీడి మాటలు నమ్మకండి. దేవుడున్నాడు, మంత్రాలు ఉన్నాయి, వాటికి శక్తులున్నాయి. ఇంతవరకు నేను ఎంతో మందిని నా మంత్రశక్తితో బ్రతికించిన విషయం మర్చిపోకండి అన్నాడు. దీనికి శిష్యుడు నవ్వి, పాము కాటుకు గురైన వారంతా చచ్చిపోరు. కొంతమంది శరీరంలో విరుగుడు దానంతట అదే పుడుతుంది. కాసేపటికి రోగి లేచి కూర్చుంటాడు. కొంతమంది శరీరంలోకి విషం ప్రవేశించకపోయినా పాము కరిచిందన్న భయంతో స్పృహ తప్పి పడిపోతారు. కాసేపటికి వాళ్ళు లేచి కూర్చుంటారు. మంత్రగాడు బ్రతికించేది అలాంటి వారినే. మిగతా వారికి మందులు అవసరం. మందు లేకపోతే వారు చచ్చిపోతారు అన్నాడు శిష్యుడు. అక్కడున్న వారందరికీ శిష్యుడి మాటలు సబబుగా అనిపించి వాడిని మాట్లాడమన్నారు. శిష్యుడు వారందరికీ హేతువాదం గురించి చెప్పి, కంటికి కనిపించే విశేషాన్ని నమ్మాలి, కంటికి కనిపించని విశేషం గురించి హేతువాదంతో ఆలోచించాలి. నీరు మనకు కనబడుతుంది, నీటిని నమ్ముతాం. గాలి మనకు కనబడదు, కానీ హేతువాదంతో గాలి గురించి మనం తెలుసుకోవచ్చు. మంత్రతంత్రాలను, భగవంతుని నమ్మడానికి ఏ హేతువాదం పనికిరాదు అన్నాడు. నీ కబుర్లకేంలే, నీ గురువు ఎక్కడున్నాడో చెప్పు, నేను ఆయనతోనే మాట్లాడి నిజం తేల్చుకుంటాను అన్నాడు మంత్రగాడు. శిష్యుడు మంత్రగాన్ని, ఊళ్ళో వాళ్లను వెంటబెట్టుకుని గురువు వద్దకు వెళ్ళి జరిగింది చెప్పి, గురువర్య, తమరు భగవంతుణ్ణి, మంత్రతంత్రాల్ని నమ్ముతారా అని అడిగాడు. నమ్మను. సృష్టి రహస్యాలను హేతువాదంతో తెలుసుకుని మనుషుల సమస్యలకు పరిష్కార మార్గాలు కనిపెడుతుంటాను అన్నాడు గురువు. అయితే భగవంతుడు లేడంటావా అన్నాడు మంత్రగాడు కోపంగా. లేడని నేను అనలేదే. ఆయనతో నాకు పని లేదు. ఆయన గురించి ఆలోచించడం వల్ల నాకే ప్రయోజనం లేదు. ఆయన గురించి ఆలోచించడానికి నాకు తీరుబడి లేదు అన్నాడు గురువు నిశ్చలంగా. ఇవన్నీ నాకు అనవసరం. దేవుడున్నాడో లేడో చెప్పు. దీనికి గురువు వెంటనే, ఉన్నాడని నాకు తెలియదు అన్నాడు. భగవంతుడు లేకుంటే సృష్టి ఎలా ఏర్పడింది అన్నాడు మంత్రగాడు. సృష్టి ఎలా ఏర్పడిందో నాకు తెలుసు. అది మీకు ఒక్క మాటలో చెప్పలేను. భగవంతుడి గురించి మాత్రం నాకేమీ తెలియదు అన్నాడు గురువు. పోనీ నా మంత్రతంత్రాలు అబద్ధమంటావా అన్నాడు మంత్రగాడు. వాటి గురించి నాకు తెలియదు అన్నాడు గురువు. గురువర్య, భగవంతుడు ఉన్నాడనడానికి రుజువు లేదు. మంత్రతంత్రాలు నిజమనడానికి రుజువు లేదు. ఆ విషయం మీరు ఖచ్చితంగా చెప్పొచ్చు కదా అన్నాడు శిష్యుడు. నాయనా, నాకు తెలిసినది పరిమితం. నా పరిమిత జ్ఞానంతో వాటిని నమ్మలేకపోతున్నాను. హేతువాదంతో నీటి నుంచి విద్యుత్ శక్తిని పుట్టిస్తున్నాం. దూర ప్రాంతాల విశేషాలను దూరదర్శినితో చూడగలుగుతున్నాం. గ్రహాంతరయానాలు చేస్తున్నాం. ఒకనాటి మానవుడికి ఇవన్నీ అద్భుతాలు. ఈనాడు అవి హేతువాదానికి లొంగిపోయాయి. అలాగే ఒకనాటికి భగవంతుడి గురించి, మంత్రతంత్రాల గురించి తెలుసుకోగలమేమో. రుజువు లేకపోతే అవునని అనలేము, కానీ కాదనటానికి నాది పరిమిత జ్ఞానం అన్నాడు గురువు. మంత్రగాడు వెంటనే
గురువు కాళ్ల మీద పడి, మీ మాటలు మీ గొప్పతనాన్ని తెలియజేస్తున్నాయి. మీ వంటి హేతువాది వల్ల ఒకరికి ప్రయోజనమే కలుగుతుంది తప్ప ఇతరుల నమ్మకానికి దెబ్బ తగలదు. ఈనాటి నుంచి నేను కూడా మీ శిష్యుడిని అవుతాను అన్నాడు. హేతువాదంతో మనిషి నాస్తికుడు కావచ్చు, కానీ హేతువాదం ఆస్తికులను నిరసించడానికి కాదని గురువు చెప్పినట్లు శిష్యుడికి అర్థమైంది. అతడు కూడా తన తప్పు తెలుసుకుని గురువు నుంచి మరిన్ని విశేషాలు నేర్చుకుని ప్రయోజనం పొందగలిగాడు. ఇదండి వసుంధర గారు బొమ్మరిల్లులో రచించిన హేతువాదం అనే కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.